హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా చనా చాట్. ఈ చనా చాట్ మన హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగలను వేసుకోండి. ఇప్పుడు ఈ శనగలను వాటర్ వేసి 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి 8 గంటలు నానబెట్టుకోండి, లేదా ఓవర్ నైట్ నానబెట్టి తీసుకోండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టి తీసుకున్నాను. చూడండి, ఉదయానికల్లా మనకి శనగలు బాగా నానిపోయాయి. మళ్ళీ ఒకసారి శనగలను వాష్ చేసి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ శనగలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి స్టవ్పై పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. చూడండి, ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి శనగలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ సహాయంతో వడకట్టి తీసుకోండి. ఇలా వడకట్టి పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ను పడేయకుండా ఈ వాటర్తో రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ను, 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని థిక్ పేస్ట్లా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లాన్ని, 4 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలను ఇందులో వేసుకోండి. ఫ్లేమ్ను మీడియం టు హైలో పెట్టి శనగల్లోని తడంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, శనగల్లోని తడంతా పూర్తిగా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయను సగం కప్పు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన టమోటాను 1/2 కప్పు వేసుకోండి. 1/2 కప్పు కీరా ముక్కలను వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. అలాగే 1/2 కప్పు తురిమిన క్యారెట్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని పైనుండి స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోండి. మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోండి. అంతేనండి, మనకి చనా మసాలా చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.